ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, అలాగే కింద కూర్చున్నటువంటి నా తోటి దైవజనులందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకును కూడా ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీ గ్రంథంలో నుంచి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గ్రహించటానికి తగినటువంటి జ్ఞానమును నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ ప్రేమ చేత కృప చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ 3 రోజులు సభలు దేని కొరకు సోదరులు ప్రభుకిరణ్ గారు ఏర్పాటు చేశారో ఎవరైనా చెప్పగలరండి? దేనికోసం పెట్టారండి సభలు? మీరు చెప్పండి తల్లి, ఎందుకోసం పెట్టారు? వెరీ గుడ్. దేనికోసం పెట్టారు ఈ సభలో? సువార్త ప్రకటన చేయటం కొరకు పెట్టారు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు బ్రదరు మంచి విషయాలు మాట్లాడారు. మరికొన్ని విషయాలు ఈ ముగింపు దినాన ముగింపు మాటలుగా మనం ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుని వెళ్దాం. ఇప్పటి వరకు బ్రదర్ మాట్లాడినటువంటి సందర్భం పరలోకం, పరిశుద్ధాత్మ. పరలోకం మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పిల్లలు ఎవరిని తిరగనివ్వద్దు. ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. కొద్ది నిమిషాలు, 40 నిమిషాలు మాట్లాడతాను, జాగ్రత్తగా మనం విందాం. నా వెనుక ఉన్నటువంటి ఫ్లెక్సీలో 2వ రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీయండి, అందరు బైబిల్ తీసి చూడండి, జాగ్రత్తగా వినండి లేనివారు. ఆయన అనగా తండ్రి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని పరలోకమందున్నటువంటి తండ్రి ఇష్టపడుతున్నాడు. సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియులరా, తండ్రి అయినటువంటి దేవుని ఆలోచన ఏమై ఉందంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి రక్షణ పొందాలి, ప్రతి మనిషి రక్షణలోనికి రావాలి. రక్షణ పొందాలంటే రక్షణకరమైన సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే కేవలం ఆదివారం ఆరాధన మాత్రమే ప్రకటన చేస్తే సరిపోదన్న గొప్ప ఆలోచనతో అనేకులను ఒక చాటుకు చేర్చి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికే సేవకుల ద్వారా దేవుడు ఇట్లాంటి మహాసభలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ సభల ద్వారా దేవుని ఉద్దేశం ప్రకటించబడాలి, అనేక మందికి సువార్తను అందించాలి, అనేక మందిని రక్షణలోనికి తీసుకురావాలి అన్న ఆలోచన భావజాలంతో ప్రభుకిరణ్ గారు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక మంది దైవజనులు కూడా ఈ సభలు పెడుతూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళ లాభం కొరకు, వాళ్ళ మెప్పు కోసమో గొప్పల కోసమో ఈ సభలు కాదని చాలా మంది గమనించాలి. ఈ గోల ఏంటి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇది గోల కాదండి, దేవుని బోధ. అది విందాం మనం బైబిల్లో. ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాటలన్నిటి కూడా మనసులో పెట్టుకొని ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం విందాం. బ్రదర్కి నేను ఫోన్ చేసినప్పుడు దేని గురించి మాట్లాడదాం బ్రదర్ అన్నప్పుడు ఒక విషయం చెప్పారు ఆయన. సంఘము బలంగా అభివృద్ధి చెందాలి,
సంఘ క్షేమాభివృద్ధి జరగాలి. సంఘస్థులకే దేవుని జ్ఞానం తెలియకపోతే, సంఘస్థులకే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం లేకపోతే సమాజాన్ని మార్చేదెవరు? రోజు రోజుకి చెడిపోతున్నటువంటి సమాజాన్ని రక్షణలోకి నడిపించేదెవరు? ఆలోచించండి. అందుకే చెడిపోతున్న ఈ సమాజాన్ని బాగు చేయాలంటే సంఘములో చేర్చబడినటువంటి ప్రతివారు దేవుడు కోరుతున్నటువంటి ఆలోచన కలిగి రక్షణ సువార్తను ఈ సమాజానికి ప్రకటించాలి. ఈ సమాజానికి ప్రకటించడం కొరకే సంఘములో చేర్చబడిన వారందరినీ కూడా అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సంఘాన్ని దేని కొరకు కట్టాడో, ఈ సంఘం ఈ సమాజానికి ఎలా ఉండాలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దీని త్వరగా 14-15 వచనాలు కలిసి ఉంటాయి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. జనులు అంటే సంఘములోకి వచ్చినటువంటి జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఎలాగూ ప్రవర్తించవలెనో కంటిన్యూషన్ చేయండి. అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. దేనికి ఆధారమై ఉంది సంఘం? సత్యమునకు ఆధారం. సత్యమునకు ఆధారమైనటువంటి సంఘం సమాజంలో పాడైపోతున్న వారికి ఆధారంగా నిలబడాలి. మరి ఆధారంగా నిలబడాలంటే ప్రతినిత్యము సంఘానికి వస్తున్న వారు వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకున్న వారు నేర్చుకున్న దానిని రక్షణలో లేని వారికి నేర్పించాలి. ఎంతమందికి నేర్పిస్తుంది సంఘం? కేవలం ప్రభు కిరణ్ బ్రదర్ ఒక్కరిది కాదండి పని. రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిది పని. సంఘ క్షేమాభివృద్ధి అంటే చాలా మంది అనుకున్నారు పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకోవడమే అభివృద్ధి అనుకున్నారు, లక్షల రూపాయలు కూడబెట్టడమే అభివృద్ధి అనుకున్నారు. కానీ దేవుడు కోరుతున్న అభివృద్ధి అది కాదు. సత్యమును గుర్చినటువంటి ఆలోచన లేనటువంటి మనుషులు ఎందరున్నా అది సత్యానికి స్తంభం కాదు. ఈరోజు ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసినా కూడా ఏమండి కోకొల్లుగా కనపడుతున్నారు భక్తులు. భక్తులే కనపడుతున్నారు, కానీ బ్రతుకు మార్చుకొని దేవుని పట్ల భయం కలిగి బ్రతుకుతున్నటువంటి నిజమైన క్వాలిటీ కలిగిన భక్తులు కనబడట్లేదు. అందుకే ఎవరు పరిశుద్ధులు కాదో తెలుసుకోవాలంటే సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం సంపాదించాలి. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించగలిగితేనే పరలోకం అనే మహాలోకానికి వెళ్ళగలుగుతాం. మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, పరలోకం వస్తుందమ్మా? పరలోకం రాదు. సంఘ క్షేమాభివృద్ధి, ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి సంఘం, రెండవది క్షేమం, మూడవది అభివృద్ధి. సంఘము ఎలాగో అభివృద్ధి చెందుతుంది? నేలను నాటబడినటువంటి మొక్క దినదినము ఎలాగైతే వృద్ధిలోకి వస్తుందో ఎదుగుతూ, అలాగే సంఘములో చేర్చబడినటువంటి సంఘము కూడా దినదినము అభివృద్ధి చెందాలి. ఎందులో? ఒకప్పుడు తాటాకిల్లు ఉండేదండి, ఇప్పుడు రేకుల షెడ్ వేసుకున్నాం, తర్వాత దీన్ని పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. ఇదేనా అభివృద్ధి? ఇదేనా అండి? అది కాదు దేవుడు కోరుతున్న అభివృద్ధి. దేవుడు కోరుతున్నటువంటి అభివృద్ధి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన కోరుతున్న అభివృద్ధి మనకు కనబడుతుంది. మరి మనుషులంతా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మనుషులంతా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? సంగమా అనుభవ జ్ఞానం పొంది సమాజంలో ఉన్న వారికి సువార్త ప్రకటించాలి. సువార్త ఎవరికి ప్రకటించాలి? సువార్త ఎవరికి అవసరం? డబ్బు లేని పేదవాళ్ళకి అవసరమా? చదువు లేనట్టు ఖాళీగా ఉన్నటువంటి వారికి అవసరమా? ధనికులకు అవసరమా? పేదవారికి అవసరమా? నల్ల వాళ్ళకి అవసరమా? తెల్ల వాళ్ళకి అవసరమా? పల్లెల్లో ఉన్న వాళ్ళకి అవసరమా? పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అవసరమా? ఎవరికి సువార్త అవసరం? కీర్తనల గ్రంథం 49వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి.
సువార్త ఎవరికి అవసరము? సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరూ ఏకముగా కూడి ఏం చేయాలంటండి? ఏకముగా కూడి చెవి ఒగ్గాలి. ఉందా ఏకత్వం? ఉందండి? ఏకత్వం లేదండి. ఈరోజు ఏకత్వం లేదు. సంఘాలు ఎక్కడ చేదాటిపోతాయోనని హద్దులు నియమించుకొని సత్యాన్ని విననివ్వకుండా సాతాను చేస్తున్నటువంటి ఈ మాయాజాలాన్ని, వాడు కడుతున్నటువంటి కోటలను కూలదొయ్యాలంటే రక్షణలోకి వచ్చినటువంటి మనమంతా కూడా సత్యమును గూర్చి నేర్చుకోవాలి. లేదంటే మనం కూడా మోసపోతాం. చూపిస్తాం మీకు ముందుకెళ్ళాక. మనల్ని కూడా మార్గం తప్పించేస్తాడు. ప్రభు కిరణ్ దగ్గరికి వెళ్తే ఏముంటదండి? ఏముంటది, అలా కూర్చోబెడతాడు బొమ్మల్లాగా. కానీ అక్కడికి వెళ్ళి చూడండి, అసలు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. అక్కడికి వెళ్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, అబ్బబ్బబ్బబ్బ, అక్కడికి వెళ్తే మామూలుగా ఉండదంటారు చాలా మంది. మనకు కూడా ఏం కావాలంటే సప్పుడు సప్పుడు చేసే కావాలి మనకి, గోలగోల చేసే కావాలి మనకి. జనులు ఎలా మారిపోతున్నారు తెలుసండి? రక్షణలోకి వచ్చినటువంటి మనుషులే, సత్యమును గురించి నేర్చుకోవాల్సినటువంటి మనుషులే, ఎప్పుడూ చెప్పిందే చెప్పి వినిందే విని సైలెంట్గా అలా కూర్చోవటం వలన సాతానుడు ఒక మనిషిని పంపించేసి, ఇక్కడ సప్పుడు ఉండదని, అయినా ఏముండదు ఇక్కడ, అక్కడికి వెళ్ళి చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడైతే బోధ అని చెప్పేసరికి వీళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, ప్రభుకిరణ్ దగ్గరికి 3 ఏళ్ల నుంచి పోతున్నా, ఏమాత్రం కూడా నేను అనుకున్నటువంటి వేలు నాకేం కనపడలేదా సంఘంలో అనుకొని వెంటనే కొత్తదనం కోరుకుంటుంది సంఘం. ఈరోజు సాతాను మార్గం తప్పిస్తున్నాడన్న ఆలోచన మర్చిపోయింది. ఈరోజు ఎంటర్టైన్మెంట్లు కావాలి సంఘానికి. అర్థమవుతుందండి? మనుషులు ఎలా మారిపోతున్నారు తెలుసండి? ఒకసారి తీద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎందుకనగా జనులు హితబోధను అనగా 2 పుట్టినోట్లు ఏముందండి? ఆరోగ్యకరమైన బోధ. అంటే సంఘములోకి వచ్చిన, రక్షణలోకి వచ్చిన వారికి ఆరోగ్యకరమైనటువంటి బోధ అక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఇంకా అభివృద్ధి అవ్వలేదు. కనుక ఏం చేస్తున్నారంటే, సత్యంలో కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం లేకపోవటం వలన మనుషులు ఏం చేస్తున్నారంటే దురద చెవులు గలవారే అని మాట్లాడుతున్నారు చూడండి. దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు చూసారండి. సత్యాన్ని చెప్తే వినరు. కల్పనా కథలు కావాలి, కట్టు కథలు కావాలి, మాయమాటలు కావాలి. ఇట్లాంటి మోసపూరితమైనటువంటి బోధన మనం ఎరగాలంటే మనము రక్షణలోకి వచ్చిన తర్వాత సత్యమును గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మరి సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందండి? ఇలాంటి కట్టుకథల్లోకి వెళ్ళిపోతే, ఇట్లాంటి కల్పన వాక్యాల్లోకి వెళ్ళిపోతే అది సంఘం అభివృద్ధి చెందటమా? మీరు ఆలోచించండి. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘము వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలంటే ప్రతినిత్యము దేవుని మందిరానికి రావాలి, దేవుని సభలకు రావాలి, బైబిల్ తరగతులకు రావాలి. అనేకమైనటువంటి సంగతులు నేర్పించే దేవుని ఉన్నతమైన పాఠశాల ఎక్కడుందో అక్కడికెళ్ళి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకేం చేస్తుందండి? రక్షణ ఇస్తుంది, నిత్య జీవానికి వారసత్వాన్ని తీసుకొస్తుంది. కానీ వాక్యం విలువ విశ్వాసులకే అర్థం కాకపోతే సమాజాన్ని ఎలా బాగు చేస్తాడు విశ్వాసి? ఎలా రక్షించగలుగుతాడు విశ్వాసి? మీరు ఆలోచించండి. అందుకే సంఘము అంటే 4 గోడలు కాదు. సంఘము అంటే ఎవరండి? వ్యక్తులు. సంఘం అంటే వ్యక్తులు, 4 గోడలు కాదు సంఘం. మరి సంఘము ఎలా కట్టబడింది? ఎలా కట్టబడిందండి సంఘం? ఎలా కట్టబడింది సంఘం? క్రీస్తు ప్రభువారి చేత కట్టబడింది. కట్టబడినటువంటి సంఘం ఎలా కట్టబడిందనంటే ప్రాణం ఇచ్చి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. అలా కొన్నటువంటి సంఘం ఎలా ఉండాలి సమాజంలో? ఎలా బ్రతకాలండి సమాజంలో?
మందిరానికి వస్తున్న వ్యక్తులను చూసి బోధ చేయనక్కర్లేదండి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రత్యేకించి మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మనకున్నటువంటి మనకు స్థితిగతులను బట్టి వీళ్ళు ఫలానా సంఘానికి వెళుతున్నటువంటి సంఘస్థులు, వీళ్ళు ప్రభు బిడ్డలు, వీళ్ళు దేవుని పిల్లలు కాబట్టి వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది అనంటే ఖచ్చితంగా వీళ్ళు దేవుని నమ్మినటువంటి బిడ్డలని మన ప్రవర్తనను బట్టి వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేలాగా మనం ఈ సమాజంలో బ్రతకాలి ప్రియులారా. కానీ అలాంటి భావజాలంతో ఈరోజు చాలా మంది కనపడట్లేదు. అందుకే సంఘంలో ఎలా ఉండాలని తీసుకొచ్చాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. సంఘంలో ఎలా ఉండాలని తీసుకొచ్చాడు సంఘంలోకి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు ఎలా ఉండటానికి పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సంఘస్థులకి లోకంతో ఏమైనా పని ఉందా? ఉందండి. లోకంలో ఉన్నటువంటి లోకాచారాలకు సాంప్రదాయాలకు ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పాలి. సంఘస్థులైన మీరు లోకస్తులుగా నడుచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే లోకంలో నుంచి సంఘంలోకి తీసుకొచ్చాడు. లోకంలో నుంచి సంఘంలోకి తీసుకొచ్చి సంఘంలో ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఇలా పరిశుద్ధపరచబడటానికి ఏం చేస్తే పరిశుద్ధులయ్యారు మీరు? పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ప్రసంగం అపోస్తుల కార్యములు 2:38. ఎలా పరిశుద్ధులయ్యారు మీరు చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది ఎలా పరిశుద్ధులయ్యారు చూపిస్తున్నా మీకు. మీరు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిస్మం పొందామో, మారు మనసు పొంది, అప్పుడు పరిశుద్ధాత్మ వరం వస్తుంది మనకి. ఆ పరిశుద్ధాత్మ వరం వచ్చిన తర్వాతే నువ్వైనా నేనైనా ఇక్కడున్న వారందరూ కూడా పరిశుద్ధులు అవుతారు. అర్థమవుతుందండి? ఎలా పరిశుద్ధులయ్యాం మనం? సంఘానికి వచ్చేసినంత మాత్రాన పరిశుద్ధులం కాము మనం. ఎప్పుడైతే మారు మనసు పొందామో, పొందినటువంటి మనం పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీకు వస్తుంది. అప్పుడు మీరు పరిశుద్ధపరచబడిన వారు, అప్పుడు మీరు పరిశుద్ధులు. అలా పరిశుద్ధాత్మ వరాన్ని పొంది పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మీరు సంఘము క్షేమంగా అభివృద్ధి చెందేటటువంటి క్రియలను మీరు అలవరుచుకోవాలి. సంఘం బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన తర్వాత ఇంకా విడిచిపెట్టబడినటువంటి మన ప్రాచీనమైనటువంటి ఆ క్రియల్లోనికి, విడిచిపెట్టినటువంటి పాపంలోనికి, విడిచి వచ్చినటువంటి నిర్జీవమైనటువంటి క్రియల్లోనికి మరలా మనం తిరిగి వెళ్ళిపోతే ఒక అద్భుతమైన మాట చెప్పాడండి పేతురు గారు. ఏంటో తెలుసండి? విడిచిపెట్టినటువంటి వాటి కోసం మరలా తిరిగి మనం వెళ్ళిపోతే కడుగబడిన పంది బురదకు చేరినట్టే. అర్థమైందండి? కుక్క తన వాంతికి తిరిగినట్టే. క్రైస్తవులారా గమనించండి. పరిశుద్ధపరచబడి ప్రభువులోకి వచ్చినటువంటి మనం, ఆయన సంఘములోకి చేర్చబడినటువంటి మనం, విలువ పెట్టి కొనబడినటువంటి మనం మరలా లోకంలో ఉన్న వాటి కోసం మనం పరిగెడితే, లోకంలో ఉన్న వాటి కోసమే మనము ఇంకా ఆలోచన చేస్తే, వాటిని నెరవేర్చుకోవడానికి మందిరానికి వస్తే సంఘము అభివృద్ధి చెందదు. మరి సంఘం అభివృద్ధి చెందాలంటే 7 విషయాలు చూపిస్తాను మీకు. 7 విషయాలు. ఇందులో మొదటి విషయం చూడగలిగితే ప్రియులరా, మొదటి విషయం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. సంఘం ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందో కొన్ని మాటలు చూపిస్తాను మీకు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరెలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. బోధించబడుతున్నటువంటి బోధ ఏదైతే ఉందో,
ఆ బోధన వింటున్నటువంటి మీరంతా చేయవలసిందేంటి? బోధ ప్రకారం బ్రతకాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘం చేయవలసిన పని ఏంటంటే, సంఘ కాపరి బోధిస్తున్నటువంటి బోధను విన్నదాని ప్రకారం సంఘము వాక్యానుసారంగా నడిచినప్పుడు, ప్రవర్తించినప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కేవలం వింటున్నారు, విడిచిపెడుతున్నారు, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చెబుతున్నారు చూడండి. మీరు గనక వినేసి విడిచిపెడితే చాలా ప్రమాదం ఉంది. చదవండి అమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ జాగ్రత్త? విశేషమైన జాగ్రత్త. ఎంతమంది కొంత ప్రియులారా, మీరు ఆలోచించండి. ఒక మాట అడుగుతాను, చెప్పండి. బాప్తిస్మం పొంది ఏమనుకోవద్దు, 5 సంవత్సరాలు అయిన చేతులు ఎత్తండి. బాప్తిస్మం పొంది 5 సంవత్సరాలు అయినోళ్ళు ఎత్తరేంటమ్మా? లేరా 5 సంవత్సరాలు అయినోళ్ళు? 5 సంవత్సరాల పైన, లోపోళ్ళు కాదు, పైనే. 10 సంవత్సరాల వాళ్ళు, 10 కూడా ఉన్నారు ఇందులోనే. వెరీ గుడ్. రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారు కదా? అవునమ్మా, రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడి ఎంతకాలం అయింది? నేనైతే 14 ఏళ్ళు అయిందమ్మా. నేను పొంది 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళలో 2 సంవత్సరాలు బ్రదర్ చెప్పినట్టుగా కేజీ కుమార్ గారి దగ్గర విస్సనపేటలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను ఆయన దగ్గరే. అనుకోకుండా ఒకే ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి 2 స్పీకర్లను కలుసుకున్న దేవుడు ఈ రీతిగా మమ్మల్ని కలిపాడు. దేవుని స్తోత్రాలు. చాలా మంచిది, చాలా సంతోషం. రక్షణలోకి వచ్చినటువంటి మనం, సంఘంలో చేర్చబడినటువంటి మనం బాప్తిస్మం పొంది 5 సంవత్సరాలు అయింది. అవునా? ఈ 5 సంవత్సరాల్లో ఎంత జ్ఞానం నేర్చుకుని ఉండాలి మీరు? ఎన్ని ప్రసంగాలు చెప్పుకుంటాడు బ్రదర్? మీరు ఆలోచించండి. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసిన 1వ తరగతిలో ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఆడు ఒకటే క్లాస్లోనే ఉన్నాడు అనుకోండి, అర్థం ఏంటి? ఏమ్మా, 5 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా 1వ క్లాస్లోనే ఉన్నాడు ఇంకా బొడ్డోడు. అర్థం ఏంటి? వాడు నేర్చుకోవట్లేదని. మనం ఎలా ఉన్నాం చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, మనం కూడా ఎలా ఉన్నాం చూడండి ఒకసారి. బాప్తిస్మం పొంది 5 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన వాళ్ళ గురించి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే ఎలా ఉండాలంట? బాప్తిస్మం పొందిన వాళ్ళంతా ఉన్నారా? మరి ఉన్నారమ్మా? బోధించే వాళ్ళు ఉన్నారా? దేవుడు ఏం కోరుకున్నాడో తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, రక్షణ పొందిన మీరంతా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? చెడిపోతున్న సమాజంలో ఉన్న వాళ్ళకి నేర్పించడానికి సంఘం అనేటటువంటి మీరంతా నేర్చుకోవాలి. ఆదివారం వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, వదిలేస్తున్నారు, లోకంలో నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఏది జాగ్రత్త క్రైస్తవుడికి? 2 సంవత్సరాలు మేము నేర్చుకున్నాం. 13 సంవత్సరాల నుంచి అలుపెరగన యోధుడిగా పనిచేస్తూనే ఉన్నాం, పరుగులెడుతూనే ఉన్నాం. ఉదయం నుంచి ఇప్పుడు 3 క్లాసులు మాట్లాడాను. 100 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చానండి ఈ పూట. టయానికి వస్తాము రాదని అన్ని కొత్త దారులు గూగుల్ మ్యాప్ తీసుకొని వచ్చేసరికి 6 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకు ఇంత ప్రయాస? ఎవరి కోసం ఈ తపన? మా మెప్పు కోసం కాదే, మా బ్రతుకు తీరు కోసం కాదే. ఇది నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షించాలంటే కడుపు నిండా భోజనం పెడితే రక్షణ రాదు. వస్తుందా? రాదండి. సత్యవాక్యాన్ని ప్రకటించాలి, ఈ సమాజాన్ని మేల్కొల్పాలి, తెలియనటువంటి జ్ఞానాన్ని తెలియచెప్పాలి. ఇది మతం కాదు, ఇది దేవుని మహాజ్ఞానం. అర్థం కాని అందరూ వక్రీకరించి మాట్లాడతారు, అయినా పర్లేదు. వాడి ఆత్మను రక్షించాలంటే చీ అన్న చా అన్న వాళ్ళకి చెప్పాలి.
భూమి మీద పుట్టిన మనమందరం కూడా దేవుని పిల్లలం. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోవాలని ఆయన ఇష్టపడట్లేదు. కనుక మనమంతా చేయవలసిన పని ఏంటి? మనం రక్షణలో ఉండాలి. రక్షణలో ఉన్నటువంటి మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని సమాజానికి ప్రకటన చేయాలి. అందుకే చెబుతున్నాడు, రక్షణలోకి మీరు వచ్చారు, ఎంతవరకు నేర్చుకున్నారు? మీరు బాప్తీసం పొందినప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ ఎలా ఉంటే ఎలాగా? మీ వంటగదిలో ఎన్ని సామాన్లు నేను అడగండి ఎవరినైనా. ఫస్ట్ అర్మర్లు అబున్నాయండి, సెకండ్ అర్మర్లు అబున్నాయని చెప్తాం మనం. బీరువాలో ఏ లాకర్లో ఏమని అడగండి, తప్పని చెప్పేస్తారు, అవునా కదా? బెడ్రూమ్లో ఏమని అడగండి, ఏమండి ఇవన్నీ చెప్పేస్తారు. ఆ ఊరు నుంచి ఒకటి తెచ్చాం, ఈ ఊరు నుంచి ఒకటి తెచ్చాం, అన్నీ చక్కచక్కని చెప్పేస్తారు. మరి నీ చేతిలో పట్టుకున్నటువంటి దేవుని గ్రంథంలో ఏముందని అడుగు. తెలుసండి, ఒకరోజు ఇలాగే మాట్లాడుతుండే ఎదురుగా ఇక్కడే కూర్చుండో ఓ తమ్ముడు, నీ ప్రసంగి గ్రంథం చెబితే ఆడు ప్రకటన గ్రంథం కాడ తిరగేస్తాండి వెళ్ళి. ఏమండి, కాసేపు చూశాను నేను, మళ్ళీ వెనక్కి వెళ్తాడేమని వెళ్ళట్లా, అక్కడ ప్రకటన గ్రంథం కాడ తిరగకొడుతున్నాడు ఆయన. అప్పుడు చెప్పాను, నేను నాయన ప్రకటన గ్రంథం కొత్త నిబంధన, ప్రసంగి గ్రంథం కొత్త నిబంధనలో ఉండదు నాయన, పాత నిబంధనలో ఉంటుంది చూడరా నాయన. ఈరోజు చాలా మందికి రీసెంట్గా లాస్ట్ మంత్ నెమల దగ్గర ఒక ఊరు వెళ్ళాను. నేను అడిగాను, నేను అలా క్వశ్చన్ అడిగాను, నేను ఏమ్మా బాప్తీసం పొంది ఎంతకాలం అయిందంటే 30 ఏళ్ళు అయింది పాస్టర్ గారు అంది ఒక ఆవిడ ఎదుర కూర్చొని. ఏమ్మా కొత్త నిబంధనలు ఎన్ని సువార్తలు ఉన్నాయి అన్న. నేను అసలు ధైర్యవంతులు టక్కన లేచి అందగా చేయలేపింది. మళ్ళీ తెలిసిన వాళ్ళు చేయొత్తుండమ్మా అన్న, మళ్ళీ ఎదురు కూర్చొని చేయొత్తు అంది కదా. కొత్త నిబంధనల సువార్తల్లో 7 అంది. ఏమండి పాపం 7 పాపం ఏడబట్టుకొచ్చింది. మరి 7 పరిపూర్ణమైన సంఖ్య చెప్పింది 7. ఆ టాపి ఇటు పక్కన వాళ్ళని అడిగి, అమ్మ పాత నిబంధనలో ఎన్ని కాండాలు ఉన్నాయి? పక్కన ఒక చెల్లెక్కింది చెయ్యి పైకి, చెప్పు తల్లి ఎన్నమ్మా అన్న. మరి ఆమె 7 చెప్పిందిగా, ఏం చెప్పలేదని తక్కువని 8 అన్నది. అబ్బా ఎంత బాగా నేర్చుకుంటున్నారు తల్లి మీరు. ఏ సంఘం అమ్మ మీరు అన్న. నేను ఏ సంఘం అంది? క్రీస్తు ప్రభువారి సంఘం. ఏ సంఘం అంది? క్రీస్తు ప్రభువారి సంఘం. ప్రభువారు బోధ చేస్తుంటే కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి ఒక నాయన నేను చెప్పినట్టు చేయండిరా మీరు పరలోకం వస్తుందని చెబుతున్న వాళ్ళు అంటారు, మా తండ్రి ఎవరో తెలుసా? మా తండ్రి అబ్రహాం. మనం కూడా ఏం చెప్తున్నాం? ఏ సంఘం అంది? క్రీస్తు సంఘం. అవునా చెప్పేది? అదేనా? మరి క్రీస్తు సంఘమైనటువంటి మనం మరి క్రీస్తులా బ్రతకాలి కదా సమాజంలో. ఎలా బ్రతికాడు ఆయన? ఎలా బ్రతికాడు? అనేక మందికి సువార్తను చెప్పాలి, తండ్రి యొద్దకు నడిపించాలి, రక్షణలో వాళ్ళందరినీ పెట్టాలి. అదే తపనైంది. మొదటి మాట ఏంటి? ఏం చూసాం మనం? సంఘము అభివృద్ధి చెందాలంటే విన్న వాక్య ప్రకారం నడుచుకోవాలి. నెక్స్ట్ రెండో మాట చూద్దాం ప్రియులారా. రెండో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నా టైం అయిపోతే బ్రదర్ కొంచెం నాకు చెప్పండి, ఆపేస్తాను నేను మధ్యలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది, చూద్దాం. సంఘం అభివృద్ధి చెందాలంటే మరొక మాట చూపిస్తున్నా మీకు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. ఎందులో ఎదగాలి? అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాలంటే మాట్లాడే విషయంలో, చూసే విషయంలో, వినే విషయంలో, ఆలోచించే విషయంలో, ఎదుటివారితో ఉండే విషయంలో, ఏమంటే అన్ని విషయాల్లో కూడా క్రీస్తు వలె మనం ఉండాలి. ఈరోజు సత్యం మన దగ్గర ఉంది. ఎంతమందిలో ప్రేమ ఉంది చెప్పండి? క్రీస్తు సంఘ బిడ్డలేనండి ఒకే సంఘానికి వస్తారు ఇద్దరు అత్తగోడల్లో. అత్త ఇక్కడ కూర్చుంటే కోళ్ళ ఆడ కూర్చుంటుంది. ఏంటమ్మా మీ ప్రాబ్లం అంటే, మా అత్తగారంటే నాకు పడదంటుంది ఆవిడ. ఏమండి ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఒకరోజు నువ్వు ఎక్కడ కూర్చుండు, ఒకరోజు ఆమె అక్కడ కూర్చుంటుంది. ఏంటంటే మా కోళ్ళంటే నాకు పడదంటుంది ఈవిడే. మరి ఇంక మీరు ఎలా ఎదుగుతారు? మరి మీరు ఆలోచించండి. మీరెవరు? క్రీస్తును ధరించిన క్రైస్తవులు. మరి క్రీస్తును ధరించిన క్రైస్తవులు అయితే మరి క్రీస్తు లాంటి తత్వం మీలో ఉండాలి కదా.
సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘంలో ఏముండాలి? సత్యముతో పాటు ప్రేమ 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 ఉండాలి. అదే 4వ అధ్యాయంలో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూడండి. కాబట్టి సమాధానం అనే బంధం, ఏ బంధం ఇది? సమాధానం అనే బంధం. సమాధానం అంటే అవతలోడు సమస్యలు ఏవైనా క్రియేట్ చేసిన ఆత్మ కలిగిన నువ్వేం చేయాలి? ప్రేమ కలిగిన నువ్వేం చేయాలి? సమస్యలు సృష్టించేవాడు సంఘంలో ఉన్నా వాడితో నువ్వు సమాధాన పడాలి. పోయి బ్రదర్ వాడు తెలుసో తెలియకు చేశాడులే పోనివ్వండి అని చెప్పాలా, అంతేగాని వాడు తెలిసే చేశాడు బ్రదర్, వాడు నాకంటే వాక్య జ్ఞానం తెలిసిన వాడు బ్రదర్, వాడిని క్షమించడానికి వీల్లేదు బ్రదర్, నేను అసలు ప్రాణం పైన వాడితో సమాధాన పడను. మరి సంఘం ఎలా అభివృద్ధి అవుద్ది నువ్వు ఆలోచించో. అందుకే అంటున్నాడు, కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం. ఏమండి బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిందో తెలుసండి? ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రారంభంలో ఉన్నటువంటి నీ పుట్టుక నడిపించడానికి ఆదరణకర్తగా వచ్చేసాడు. బాప్తిస్మం పొందినటువంటి మీరంతా మీ దశ ప్రారంభం ఎలా ఉందో తెలుసండి? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన దశ అది. ఆ దశలో ఆత్మీయ సహవాసంలో బలంగా నువ్వు ఎదగాలని మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్తను పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చాడు. వచ్చిన పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, నువ్వు వేరుగా ఉండటానికి వీల్లేదు, విభజన చేయడానికి వీల్లేదు, అల్లర్లు చేయడానికి వీల్లేదు, సమాధానంగా ఉండాలి. ఎందుకు సమాధానం? సంఘము అభివృద్ధి చెందాలి. లోకంలో ఉన్నప్పుడు మనం అల్లరి చేశాం, లోకంలో ఉన్నప్పుడు గొడవలు పడ్డాం, లోకంలో ఉన్నప్పుడు సమాధానం లేకుండా బ్రతికాం. ఇప్పుడు రక్షణ ద్వారా సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చాక కూడా సమాజంలో ఉన్న చెత్త తీసుకొస్తే ఒక మాట అడుగుతాను, చెప్పండి. సంఘము లోకంలో సంఘం ఉండొచ్చు కానీ సంఘంలో లోకం ఉండొచ్చా? ఉండొచ్చమ్మా. పడవ నీళ్ల మీద వెళ్తే బాగుంటుందా, పడవలోకి నీళ్ళు వస్తే బాగుంటుందా? మీరు చెప్పాలా. గమ్యం జారాలంటే ఏం రాకూడదు? పడవలోకి నీళ్లు రాకూడదు. ఇప్పుడు సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘంలోకి ఏం రాకూడదు? లోకంలో ఉన్నటువంటి చెత్త రాకూడదు ఇక్కడికే. ఆలోచించండి. కానీ ఈరోజు సంఘం ఎలా ఉంది? సమాధానం లేకుండా సంఘము అల్లర్లకు దగ్గరవుతుంది, విభజనలకు దగ్గరవుతుంది, సంఘం పాడైపోవడానికి దగ్గరవుతుంది. ఇదంతా చేస్తుంది ఒక దుష్ట శక్తి అన్న సంగతి మనుషులు అర్థం చేసుకోవట్ల. ప్రియులారా మీరు ఆలోచించండి. అందుకే 2వ వచనంలో చెబుతున్నాడు కదా, చూడండి. మీరు మొదటి నుంచి రండి తల్లి. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు దేని కొరకైతే పిలువబడ్డారో ఆ పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం, సాత్వికం అలా నడుచుకోవాలి. సంఘంలో రక్షణ పొందిన మీరంతా అదే భావనతో నడుచుకోవాలి. ఉందండి ఆలోచన సంఘాల్లో. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అంటేనే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి పడదు. ఉన్నారు మా దగ్గర తిరువూరు ఏరియాలో. కొంతమంది కోపం వచ్చిన పర్లా నేను చెప్తా, పడదండి. ఎందుకంటే ఈ టీం ఆ టీంలోకి రాకూడదు, ఆ టీం ఈ టీంలోకి రాకూడదండి. మళ్ళీ బయట వాళ్ళ సంగతి మనకెందుకు, మనమే చెప్పుకోవాలా. ఎందుకు నీకు ఆ బాధ ఏంటి, నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. ఎప్పుడు నువ్వే చెప్పాలా, ఎప్పుడు నువ్వే ఉండాలా. మరి సంఘం అభివృద్ధి అయ్యేది ఎప్పుడు? నేను తప్పితే స్టేజ్ మీదకి ఎవడు ఎక్కకూడదు అంటాడు ఒక ఆయన. ఈలోగా నీకు ఏ హార్ట్ అటాక్ వచ్చి పోయావనుకో, సంఘం ఎక్కడికి పోవాలా? సంఘం ఏమవ్వాలా? అభివృద్ధి అవద్దా? ఎట్టని నేనేం చేసినండి, వాక్యాన్ని అనుసరించాలని ఒకటి తయారు చేసి పెట్టుకున్న పక్కన. నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, జాబ్ ఆడకపోయింది నేను. ఈలోగా ఈడేం చేసాడు, వీడి దగ్గర ఉంటే ఎదగనీయండి అనుకున్నాడు. ఏమో పాపం ఎవడు మాటలు విన్నాడు, సాతాను దూరాడు ఆడిలో. వీడి దగ్గర ఉంటే ఎదగనీడు అనుకున్నాడు, వెంటనే రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోయిండు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యగారు మిమ్మల్ని ఇడిచిపెట్టిపోయిన కానీ నాకు ఎవడు వందనాలు కూడా చెప్పట్లా అంటున్నాడు. ఎందుకు చెప్తారు మరి?
అసలు మేము తయారు చేసుకుంది ఎందుకు? ఆడిట్ల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, సంఘం సమయానికి వచ్చి కూర్చుంటుంది, మరి వాళ్ళకి పాటలు పాడి నడిపించాలి, వాళ్ళకి వాక్యం ప్రకటించాలి, నేను వచ్చే వరకు అన్ని నిన్ను తయారు చేసి పెట్టుకుంటే నువ్వేమో రెక్కలు వచ్చిన పక్షిలాగే ఎగిరిపోయావు. అలా ఉందండి సంఘాల్లో కొంతమంది చోట. కానీ క్రీస్తు ప్రభువారు అలా అనుకోలేదండి. తండ్రి కొడుకు అప్పచెప్పాడు క్రీస్తు ప్రభువారికి. క్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తులకు అప్పచెప్పారు. అందులో ఒకడు పనికిమాలినుడు అయిపోయాడు. 11 మందికి అప్పచెప్పాడు. ఆ 11 మంది ప్రపంచ నలుమూలలకు సువార్తను ప్రకటించడానికి అనేక మందికి అప్పచెప్పారు. ఈరోజు ఈ స్వార్థ పని ఈ రీతిగా జరుగుతుందంటే తన తండ్రి గారి పేరు నాకు తెలియదు, కానీ ప్రభు కిరణ్ గారి తండ్రి గారి పేరు ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఎంతమంది ప్రారంభించారో మనకు తెలియదు, కానీ ఆయన ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఎంత ప్రయాసపడి ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయినటువంటి విడిచిపెట్టబడినటువంటి పని కొనసాగిస్తూ యవ్వన కాలమందు భారభరితమైనటువంటి భారాన్ని భుజం మీద వేసుకొని అలుపెరగని యోధుడిగా ముందుకెళ్ళిపోతున్నాడు. చాలా గొప్ప పని చేస్తున్నాడు ప్రభు కిరణ్ గారు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి. నెక్స్ట్ మూడో మాట కూడా చూద్దాం. మూడో మాట చూద్దాం. అపోస్తుల కార్యం ప్రారంభ సంఘం దగ్గరికి వెళ్దాం. ఒక మాట చూద్దాం, అక్కడ చాలా బాగుంటుంది అన్నమాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి. అపోస్తుల కార్యం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడాలి. చాలండి. ఏముండాలంటే సంఘంలో ఏకత్వం ఉండాలి. ఎవరైనా ఒక మనిషి ఒక మాట చెప్పాడు అనుకోండి సంఘంలో, మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? దాన్ని ఏకీభవించాలి. అర్థమవుతుందండి? ఏంది వాళ్ళు చెప్తే మేమేనేదేంటి? లాస్ట్ ఇయర్ వీళ్ళే పెత్తనం చేశారు మీటింగులకి, ఈ సంవత్సరం మేము చెప్తే వినం, వాళ్ళు చెప్తే వినం మేము. లాస్ట్ ఇయర్ చేసిన, ఆ తర్వాత ఇయర్ చేసిన సంఘ పెద్దలుగా వీళ్ళు నిలబెట్టినప్పుడు, సంఘంలో మెయిన్నెస్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిందే మిగతా వాళ్ళంతా కూడా ఏకీభవించితేనే ఈ పని, ఈ సభ, ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. అవునా కదా? అవునా కదండి? కానీ విశ్వసించిన వారందరిలో ఏకత్వం ఉందంటారా? చెప్పాలి జాగ్రత్తగా. ఉందంటారా? నేను వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇలా పెడితే బాగోదరని ఆయన మంచిగా పెడదామని అంటే ఒక ఆయన వచ్చి అంటాడు కదా, అయ్యగారికి ఏం తెలియదు వాక్యం చెప్పడం తప్ప అని వాగు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చి అన్నాడు కదా, అయ్యగారికి ఎదురు చెప్తామని ఇక్కడ అన్నాడు, అవతల పోయి అంటున్నాడు, అరే చిన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు ఆడుతో. ఏమండి? అంటే చాలా ప్రమాదం అండి. మరొక ఆయన వచ్చి అన్నాడు కదా, లైటింగ్ ఏంటి బ్రదర్ మొహంలో పడుతుంది బాగలేదు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు కదా, కొంచెం దూరంగా పెడితే బాగుంటుంది అన్నాడు. దూరంగా పెడితే బైబిల్ అక్షరాలు నాలాంటి వాడికి కనపడతాయా? మరొక ఆయన అంటాడు కదా, 3 రోజులు భోజనాలు పెడదాం అన్నారు, ఏం పెడదాం బ్రదర్ అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, అది ఎప్పుడు తిండుకోవాలని ఏంట్రా, భోజనాల సమస్య వద్దు, అసలు ఈ 3 రోజులు ఏ సబ్జెక్ట్తో మాట్లాడిద్దాం సేవకుల్ని అని అంటారేమని 100 మంది ఇంకా చూస్తున్నా నేను, ఎవరైనా చెబుతారేమని. ఒక ఆయన వచ్చి అంటాడు, ఈరోజు వంకాయ కర్రీ పెడదాం బ్రదర్ అన్నాడు. మరి రేపేం పెడదాం అన్న నేను, రేపేం పెడదాం, రేపు బంగాళదుంప కర్రీ పెడదాం బ్రదర్ అన్నాడు. మరి లాస్ట్ రోజు ఏం పెడదాం అనుకుంటున్నారు? కొద్దిగా అందరు కలిసి చెప్పుండి అన్న. లాస్ట్ రోజు మామూలుగా ఉండదు, బిర్యానీ చికెన్ పెట్టడమే అన్నాడు. అంటే ఒకడేం కూరగాయలు అంటాడు, ఒకటి బిర్యానీ అంటాడు, ఇంకో ఏమండి? సంఘం ఏ ఆలోచనతో ఉందని ఆలోచించండి. ఏకత్వం ఉందా? లేదు ఏకత్వం. నా టైం అయిపోయింది, ఇంకా 2 మాటలు చెప్తా. ఇంకా 2 మాటలు చూద్దాం. 2 మాటలు కూడా ఏంటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీ సంఘంలో ఏకత్వం లేనటువంటి తత్వం ఉందని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, ఇట్లా ఉండకూడదు సంఘం. అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక. ఏమంటే కక్షలు ఉండే స్వభావం ఎవరిది? సంఘస్థులదా లోకస్తులదా? లోకస్తులది. మందా? పక్క పేజీలోనే 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీలో అసూయయు కలహము ఉండగా మీరు ఆత్మ సంబంధులు కాదు, మీరు సంఘస్థులు కాదు, మీరు లోకస్తులు, శరీరానుసారులు. మీరు
మీకు పరిశుద్ధాత్మ లేదు మీలో, మీరు పరలోకం వెళ్ళే టీం అంతకన్నా కాదు. అర్థమైందండి? సంఘంలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. ఏక మనసుతో మాట్లాడాలి. ఎవరైనా ఒక మాట చెప్పారంటే పెద్దలు, మిగతా వాళ్ళంతా కూడా ఏం చేయాలి? దాన్ని ఏకీభవించాలి. ఏకీభవించి ఆ పని జరిగించాలి. కానీ సంఘం అలా లేకపోతే, ఏకత్వం లేకపోతే అభివృద్ధి చెందలేదు. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఇంకొక మాట చూపించేసి ముగించేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. సంఘం ఎలా అభివృద్ధి అయిందో, ప్రారంభ సంఘం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి ఉన్నట్టు నడుచుకోవాలి. అలా ఉంటేనే సంఘ విస్తరణ జరుగుతుంది. సంఘస్థులకి ఏముండాలి? సంఘస్థులకి ఏముండాలి? మొదట సమాధానం ఉండాలి. రెండవది దేవుని పట్ల భయము, భక్తి ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలి సంఘానికి. ఈ లక్షణాలు ఉంటేనే, ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే ఖచ్చితంగా సంఘం ఏమవుద్ది? అభివృద్ధి అవుతుంది. మరి ఈరోజు చాలా సంఘాలు మరి ఎందులో అభివృద్ధి అవుతున్నాయో చాలా మందికి తెలుసు. నేను ప్రత్యేకించి వివరించి చెప్పడానికి నా టైం అయిపోయింది. ఇంకొక మాట చూపించమంటారా? ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట రోమిలకు రాసిన, క్షమించిన అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 42వ వచనం. ఒక్క మాట చూసి ముగించేద్దాం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించాలి. అలా ప్రకటిస్తేనే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నెరవేరుతుంది. అది సంఘ క్షేమాభివృద్ధి చెందటం అంటే, సంఘం అభివృద్ధి చెందటం అంటే. అర్థమవుతుందండి? మరి అభివృద్ధి చెందాలంటే, దేవుని పని జరగాలంటే సంఘములో సత్యముతో పాటు ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, దేవుని పట్ల భయము, భక్తి ఉండాలి. వాటన్నిటికంటే పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలి. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే, ఇంకొక లక్షణం కూడా ఉంది, లేకపోతే టైం అయిపోయింది. ఆ లక్షణం ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధికి చందా కూడా ప్రాముఖ్యమైందే. ఆలోచిస్తున్నారా? ఎందుకు చందా ప్రాముఖ్యమైంది? మరి సంఘం పని చేయాలి, లైట్లు వెలిగించాలి, స్టేజీలు కట్టాలి, మైకులు పెట్టాలి, అనేక మందికి సువార్త ప్రకటన జరిగించాలంటే మరి చందా లేకపోతే ఎలా పని అవుద్ది? కానుకలు ఇవ్వకపోతే ఎలా పని అవుద్ది? అది కూడా ప్రాముఖ్యమైందే. కానీ అన్ని సంఘాలలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత అదొక్కటే ఉంటుంది. అందులో మిగతావి ఇవన్నీ కూడా మైనస్గా ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం ఆ 6 ఉంటాయి, కానీ ఇదొక్కటి మైనస్ అవుద్ది. అవునా కదా? అవునండి. విసనపేటలో ఒక సంఘం ఉందండి. 10 మందే ఉంటారు, 7,000 వస్తాయి కానుకలకి. మా దగ్గర 100 మంది ఉంటారు, 700 వస్తాయి. 100. ఆ బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ మీ సంఘం, నా సంఘం 10 మంది ఉంటే 7,000 వస్తుంది, మరి నీ సంఘం 100 మందిగా బ్రదర్, నీకెంత వస్తుంది అన్నాడు. ఒక వారం రా తీసుకుపోతానండి అన్న. నేను నా కారు పెట్రోల్కి కూడా చాలవండి వాళ్ళు ఇచ్చేవి. అయినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే నిజమైన విశ్వాసకి కానుక గురించి చెప్పనక్కర్లేదంటే, దేవుని పని కోసం ఆరాటపడతాడు, దేవుని పని కోసం ఆలోచన చేస్తాడు, దేవుని పని జరిగించడం కోసం తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం సంతోషంగా ఇస్తాడు. అసలు విశ్వాసులు సంఘ కాపరిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? గలతీ 6:6లో ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, వాక్యోపదేశం పొందుతున్నటువంటి మీరు ఉపదేశిస్తున్నటువంటి వానికి మంచి పదార్థములు అన్నిటిలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. 100 రూపాయలు మాసి ఎంత వేస్తాం మనం సందా? ఓ పాస్టర్ గారు వాళ్ళ ఆవిడండి షాపులోకి వచ్చింది, 20 రూపాయల కాగితం తీసుకొని వచ్చి, బ్రదర్ 4 5 ఇవ్వండి అంది. మీటింగ్ అంతా అయిపోయి మా బామ్మర్ది అంటున్నాడు, ఆయన కూడా పాస్టర్ గారే, ఆయన అంటున్నాడు, బావగారు సేవకుల ఫ్యామిలీలోనే అప్డేట్ అవ్వకపోతే కానుక ఇచ్చే విషయంలో మరి విశ్వాసులు ఇంకెప్పుడు అప్డేట్ అవుతారండి? ఆలోచించండి. అట్లా ఉందండి క్రైస్తవం ఈరోజు. మీకు ఒక విషయం చెప్పమంటారా? లాస్ట్లో ఒక మాట, మీరంతా ఎవరి సొత్తు? విలువ పెట్టి కొనబడిన మీరంతా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీరే దేవుని సొత్తు అయితే
మీ సొమ్ము ఎవరిది? కరెక్టేనా? దేవునిదేనా? మరి దేవునికి ఎంత ఇస్తున్నారు మీరు? ఎంత ఇస్తున్నారమ్మా? అందుకే అన్నాడు కదా, మీరంతా దేవుని సొమ్ముని ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు కాబట్టి మీ పంట తినే పురుగుల్ని కాపాడలేదు. మీ పంట పాడు చేస్తున్నటువంటి జీవిని కూడా దేవుడు కాపాడలేదు. ఎందుకు? మనం దేవునికి ఇవ్వట్లేదు కాబట్టి. మీకు వాక్యాన్ని బోధించే సేవకుణ్ణి మీరు ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందులో? పరిచర్య ధర్మం జరగటం కొరకు. కనుక ప్రియమైన దేవుని వర్లరా, సంఘ క్షేమాభివృద్ధిలో చందా కూడా ప్రాముఖ్యమైంది. కనుక ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ ప్రభు కిరణ్ గారికి, ఆసక్తిగా సమయం ఎక్కువైన ఓపికతో కూర్చున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.